మూలాధార చక్ర వల్ల ఎన్నో బ్లాక్స్, ఎన్నో అవరోధాలు ఇన్ని రోజుల నుంచి ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం హనుమంతునికి కృతజ్ఞతతో ఈ మూలాధార చక్రాకి సంబంధించినవి చెప్పుకుందాం. సో ఇది శరీరంలో ఉండే మూలాధార చక్రం. ఈడా పింగళ సుషుమ్న కింద ఉంటుంది. అయితే ఇది ప్రాణమయ కోశం, అంటే రెండవ శరీరంలో ఉంటుంది. మన వెన్నెముక కింది భాగం, అంటే పూర్తి వెన్నెముకలో ఫస్ట్ చక్ర ఇదే. ఇది ఎడ్రినల్ అనే గ్రంథికి సంబంధించి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఓపెన్, ఇప్పుడు మనకు పూర్తిగా ఓపెన్ ఉంది అంటే ఇప్పుడు మనం పూర్తి క్షేమంగా ఉన్నట్టు ఫీల్ అవుతాం. ఎవరికి, ఇంట్లో వాళ్ళకి ఏమి కాదని, అద్భుతమైన శక్తితో మనం నివసిస్తున్నామని, మన యొక్క ప్రణాళికతో మనం ఉన్నామని ఇది మీరు పూర్తిగా విశ్వసిస్తారు. విశ్వసించి మన జీవితాన్ని గడుపుతాం ఇప్పటి నుంచి. క్షేమం, క్షేమం అంటే సెక్యూరిటీ. మనకు అన్ని ఉన్నాయని, హ్యాపీగా జీవిస్తామని, మనకి ఏది జరగదని, అంటే హాని జరగదని, మనం ఇలాంటి సెక్యూరిటీతో జీవించే మొదటి చక్ర ఓపెన్ ఉంటే జీవిస్తాం. అలాగే సంతోషంతో, అంటే ఎప్పుడు ఆనందంతో, ఫేస్ లో ఎప్పుడు స్మైల్ ఉంటుంది. మాట్లాడేటప్పుడు ఎలాంటి మనము పుష్ చేసినా కూడా వాళ్ళు స్మైల్ తోనే ఉంటారు. అది ఆనందంతో, అమితానందంతో ఉంటాం మనం. ఫస్ట్ చక్ర ఓపెన్ ఉంటే, మనకి హార్ట్ చక్ర ఓపెన్ ఉంటే అంటాం కదా, హార్ట్ చక్ర ఓపెన్ ఉంటే ఇంకొక బ్లిస్, అది వేరే, ఇంకా 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 బ్లిస్ తో ఉంటాం. అది మనం ఓపెన్ చేసుకున్నప్పుడు ఫీల్ అవ్వచ్చు. కానీ ఇది సెక్యూరిటీ అయిన ఆనందం, అంటే మనకు అన్ని ఉన్నాయనే ఆనందం. బట్టలు, ఇల్లు, తినడానికి ఫుడ్, మనకేదంటే అది కొనుక్కునే స్తోమత, ఇలాంటి ఫీలింగ్ మొదటి చక్ర ఓపెన్ ఉంటే కలుగుతుంది. అలాగే మన ఎదుగుదలకి, మన ఆత్మ ఎదుగుదలకి పూర్తి సహాయ సహకారాన్ని అందిస్తుంది మొదటి చక్ర. దానిలో ఉన్న ఎనర్జీ, ఇమాజిన్ సీత యొక్క ఎనర్జీ, అలాగే భూదేవి యొక్క ఎనర్జీ, ఆ ఇద్దరు తల్లుల ఎనర్జీస్ మనకుంటే మనం ఎంత సెక్యూరిటీతో ఉంటాం ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా జీవిస్తాం. అలాంటి చక్రం ఇది. సో దీన్ని మనం ఎప్పుడు సదా రోజు కూడా దీన్ని రక్షించుకుందాం, దీన్ని ఓపెన్ అయి ఉంచుకుందాం. సో దీంట్లో సంతోషం, ఆనందం, క్షేమం, ఈ మూడు కూడా ఈ వెన్నెముక భాగంలో మనకు పూర్తిగా వికసించి ఉన్న తామర పువ్వు ఎర్ర కలర్ది, అలాగే మట్టి ఉంది ఇందులో, అంటే భూదేవి, సీత, ఇందులో గణపతి నివసించి ఉంటాడు. గణపతి అధిపతి దీనికి. సో ఏ గణనాయక మాకు సిద్ధిని, బుద్ధిని ఇస్తూ ఈ మొదటి చక్రాన్ని ఎప్పుడు ఓపెన్ గానే ఉంచేట్టు రక్షణ కవచంగా ఉండు తండ్రి నీవు. మనము వినాయకుడిని కూడా అడుగుదాం. అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏ గణపతి, నీవు దీనికి అధిపతివయ్యా, నీవు, అలాగే అమ్మవారు దీన్ని రక్షిస్తూ ఉంటారు. సీతామాత, భూదేవి, పార్వతీమాత అందరూ కూడా మాకు శక్తినిస్తూ ఈ మొదటి చక్ర ఎప్పుడు ఓపెన్ ఉండేలాగా చూడమని కోరుకుందాము.